హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియన్ రైతా. గుత్తి వంకాయ కూర చేయాలంటే చాలా ఎక్కువ పని అనిపిస్తుంది. కానీ ఎలాంటి హడావిడి లేకుండా కుక్కర్లో సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా 1/2 కేజీ తాజా వంకాయలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుండ్లు వేసి కొంచెం వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 చెక్క, 3 లవంగాలు అన్ని వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టాలి. వేయించుకున్న గింజలన్నీ చల్లారాక మిక్సీ గిన్నెలో వేసి 1 ఉల్లిపాయ ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం పసుపు, కొంచెం నానబెట్టిన చింతపండు నీళ్లతో సహా వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మసాలా గట్టిగానే ఉండాలండి. తర్వాత వంకాయలన్నిటిని ఉప్పు నీటితో వాష్ చేసుకుని వంకాయల్ని ఇలా కట్ చేసి మసాలా అంతా లోపలికి పట్టేలా పెట్టుకుని అన్నింటిని పక్కన పెట్టాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడవగానే 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసి చిటపట అన్నాక 3 టమాటో ముక్కలు, 5-6 కరివేపాకు రెమ్మలు వేసి టమాటో ముక్కలు కొంచెం మగ్గించుకోవాలి. మసాలా పెట్టిన వంకాయలు అన్ని వేసి మిగిలిన మసాలా కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకున్నాక కూరకు తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కుక్కర్ లోంచి గాలిపోయాక మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ. ఈ కూరను చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతుంది. అంత బాగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ.